అనుకున్నదే జరిగింది. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు ఇండియాలో T20 వరల్డ్ కప్ జరిగితే మేం ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏకంగా ఐసీసీతోనే పెట్టుకుంది. అందుకే ఐసీసీ ఇప్పుడు బంగ్లాదేశ్ టీంని త్వరలోనే జరగనున్న T20 వరల్డ్ కప్ నుండి తీసి పారేసింది. బంగ్లాదేశ్ లేకపోవడంతో ఇప్పుడు స్కాట్లాండ్కి జాక్ పాట్ కొట్టినట్టు వరల్డ్ కప్ ఎంట్రీ దొరికింది. అయితే బీసీసీఐ చెప్పినట్టే ఐసీసీ పనిచేస్తోందని, మా ఆటగాళ్లకి ఇండియాలో రక్షణ లేకపోయినా అక్కడే ఆడాలని ఐసీసీ తమ విషయంలో కావాలనే దారుణంగా బిహేవ్ చేస్తోందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరియు అక్కడి ప్లేయర్స్ ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. అయితే T20 వరల్డ్ కప్ వెన్యూస్ విషయంలో బంగ్లాదేశ్ ఎందుకు ఇంత గోల్ చేసింది? పాకిస్తాన్ అండతోనే బంగ్లా రెచ్చిపోతోందా? ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్స్ నుంచి ఒక టీం ని ఐసీసీ ఎన్నిసార్లు తీసేసింది? బంగ్లా వెళ్లిపోవడం స్కాట్లాండ్ కి ఎలా కలిసొచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరల్డ్ కప్ నుండి ఐసీసీ బంగ్లాదేశ్ ని తీసేయడం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేసి వీడియోనైతే చివరి వరకు చూడండి. ఆట అనేది ఒక దేశపు సరిహద్దుల్ని దాటి మనుషుల్ని కలిపే ఒక వారధి అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే ఆట ఒక యుద్ధంగా మారి రెండు దేశాల మధ్య గోడలు కట్టేలా మారింది. క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక దేశం తన ఆత్మగౌరవం కోసం ప్రపంచ కప్ ని వద్దనుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 2026 T20 వరల్డ్ కప్ లో భారత్ లో అడుగుపెట్టేది లేదని వారు ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో T20 ప్రపంచ కప్ 2026 ఆరంభానికి ముందే ఒక దేశం టోర్నీ నుంచి తప్పుకోవడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనగా మారింది. భారత్ లో తమకి భద్రత లేదని, తమ మ్యాచ్లని శ్రీలంకకి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే ఈ నిపుణుల నివేదికల ప్రకారం భారత్ లో ఎటువంటి ప్రమాదం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. కానీ జనవరి 21 వరకు ఇచ్చిన గడువులోగా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో బీసీసీ బోర్డు ఓటింగ్ నిర్వహించి ఆ జట్టుని టోర్నీ నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీంతో ర్యాంకింగ్స్, క్వాలిఫైయర్స్ ప్రదర్శన ఆధారంగా తదుపరి ఉత్తమ జట్టుగా ఉన్న స్కాట్లాండ్ కి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కింది. నిజానికి స్కాట్లాండ్ జట్టు ఈసారి యూరోపియన్ క్వాలిఫైయర్లలో 4వ ప్లేస్లో నిలిచి నేరుగా అర్హత సాధించలేకపోయింది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తప్పుకుంటే ర్యాంకింగ్స్ ఆధారంగా మెరుగైన జట్టును తీసుకోవాల్సి ఉంటుంది. అలా స్కాట్లాండ్ ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్లో 14వ ప్లేస్లో ఉండి క్వాలిఫై కాని జట్లన్నిట్లో అగ్రస్థానంలో ఉండడంతో దానికి వరల్డ్ కప్ టికెట్ దొరికింది. దాంతో బంగ్లాదేశ్ ఉన్న గ్రూప్ సిలోకి ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్తో పాటు స్కాట్లాండ్ కూడా ఎంటర్ కానుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం బోర్డు తీసుకునే నిర్ణయం ఆ దేశ క్రికెట్ కి పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ నుంచి వచ్చే భారీ నిధులు కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలో పాల్గొనడంపై కూడా ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కాట్లాండ్ ప్లేయర్లు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. కోల్కతా, ముంబై వేదికలుగా జరగనున్న ఈ మ్యాచ్ల్లో స్కాట్లాండ్ ఏ మేరకి రాణిస్తుందో చూడాలి. అయితే స్కాట్లాండ్కి ఇలాంటి అదృష్టం వరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2009 T20 ప్రపంచ కప్ టైంలో కూడా జింబాబ్వే జట్టు రాజకీయ కారణాలతో తప్పుకోగా అప్పుడు కూడా స్కాట్లాండ్ జట్టుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఇక స్కాట్లాండ్ ఇప్పటివరకు 6 సార్లు T20 ప్రపంచ కప్లో పాల్గొనగా 2021లో సూపర్ 12 దశకి చేరుకోవడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. వరల్డ్ కప్స్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడిన స్కాట్లాండ్ వాటిలో 7 విజయాలు సాధించి అసోసియేట్ దేశాల్లో బలమైన జట్టుగా పేరు తెచ్చుకుంది. వీటిలో ముఖ్యంగా 2024 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ వంటి జట్లకి చుక్కలు చూపించిన చరిత్ర స్కాట్లాండ్ సొంతం. ఈ వివాదానికి మూలాలు క్రీడా మైదానంలో లేవు, అవి సమాజంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఇటీవల మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ ప్రభావం నేరుగా క్రికెట్ మీద పడింది. 2026 ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9,20,00,000 పెట్టి కొనుగోలు చేసి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఆడించొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తమ దేశస్తులపై దాడులు జరుగుతుంటే అదే దేశ ఆటగాడిని భారత్లో ఎలా ఆడిస్తారని భారత అభిమానుల నుంచి, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే దీనికి కారణం. బీసీసీఐ మొదట ముస్తాఫిజుర్ పట్ల సానుకూలంగా ఉన్న దేశవ్యాప్తంగా వస్తున్న నెగిటివిటీని చూసి కోల్కతా నైట్ రైడర్స్ టీంని అతన్ని తొలగించమని ఆదేశించింది. కాకపోతే ఈ వార్త బంగ్లాదేశ్ని కోపంతో రగిలిపోయేలా చేసింది. తమ దేశ స్టార్ ప్లేయర్లని ఇలా అవమానించడం వారు భరించలేకపోయారు. దీనికి ప్రతిచర్యగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలని నిలిపివేసింది. అలా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాస్త రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలని దెబ్బతీసే స్థాయికి చేరుకుంది. దాంతో ఈ వరల్డ్ కప్ ఒక దేశపు అహంకారానికి సంబంధించిన యుద్ధంగా మారింది. అయితే పరిస్థితి అక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్ తన పంతాన్ని మరింత పెంచింది.
బంగ్లాదేశ్ యూత్ మరియు స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా ఒక బాంబు పేల్చారు. భారత్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో తమ జట్టు అడుగుపెట్టదు. షెడ్యూల్ ప్రకారం వారు కోల్కతా, ముంబై నగరాల్లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్ వంటి జట్లతో ఆడాల్సి ఉంది. తమ ఆటగాళ్ళకి భారత్లో భద్రత లేదని, తమ మ్యాచ్లని శ్రీలంకకి మార్చాలని వారు ఐసీసీకి విజ్ఞప్తి చేశారు. కానీ టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు టైమే ఉండడంతో ఈ సమస్య ఐసీసీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఈ దశలో వేదికలు మార్చడం లాజిస్టికల్గా అసాధ్యమని ఐసీసీ చెప్పినా బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మా భద్రత, మా గౌరవం మాకు ముఖ్యమని నినాదించింది. కానీ ఇక్కడే ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఐసీసీని ఒక ప్రశ్నతో ఇబ్బంది పెట్టింది. గతంలో పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెప్పినప్పుడు మరి మ్యాచ్లని దుబాయ్కి లేదా శ్రీలంకకి మార్చలేదా? అప్పుడు వర్తించిన న్యాయం ఇప్పుడు మాకెందుకు వర్తించదని అమీనుల్ ఇస్లాం గట్టిగా ప్రశ్నించారు. జేషా నేతృత్వంలోని ఐసీసీ భారత్ కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించిందని, ఇది ద్వంద్వ ప్రమాణం అని వారు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. భారత్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళకి ఎటువంటి ముప్పు లేదని ఐసీసీ పరిశీలన బృందం స్పష్టమైన నివేదిక అయితే ఇచ్చింది. అయినా సరే బంగ్లాదేశ్ దాన్ని అంగీకరించకుండా వితండవాదానికి దిగింది. ఇది నిజంగా భద్రతా సమస్యనా, లేక ఐపీఎల్ నుంచి తమ ఆటగాడిని తీసేసినందుకు తీర్చుకుంటున్న కక్ష అని 24 గంటల సమయం ఇచ్చి ఐసీసీ హెచ్చరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఇది మా దేశ నిర్ణయం, మేం పోరాడతామని స్పష్టం చేసింది. ఐసీసీతో తలపడితే వచ్చే పరిణామాలు మరింత ఎంత తీవ్రంగా ఉంటాయో వారికి తెలియంది కాదు. అంతిమంగా జరగకూడనిదే జరిగింది. ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసింది. బంగ్లాదేశ్ తన మొండితనాన్ని వీల్లేదు. ఫలితంగా ఐసీసీ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ని తప్పించింది. ఇది క్రికెట్ ప్రపంచంలోనే ఒక అరుదైన మరియు షాకింగ్ ఘటన. బంగ్లాదేశ్ స్థానంలోకి ఐసీసీ ర్యాంకింగ్స్లో మెరుగ్గా ఉన్న స్కాట్లాండ్ జట్టును తీసుకొచ్చింది. ఒక్కసారి ఊహించండి, ఎన్నో ఏళ్లుగా ప్రపంచ కప్ కోసం కలలుగన్న బంగ్లాదేశ్ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? తమ దేశ బోర్డు తీసుకున్న రాజకీయ నిర్ణయం వల్ల వారు ఒక అతిపెద్ద వేదికను కోల్పోయారు. స్కాట్లాండ్ జట్టుకి ఇది లాటరీ తగిలినట్టే ఉంది. గతంలో 2009లో జింబాబ్వే తప్పుకున్నప్పుడు కూడా స్కాట్లాండ్కి ఇలాంటి అవకాశం దక్కింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఒక చీకటి అధ్యయనంలోకి జారిపోయింది. ఐసీసీ నుంచి వచ్చే భారీ నిధులను వారు కోల్పోవడమే కాదు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలో పాల్గొనడంపై కూడా ఆంక్షలు వచ్చే ప్రమాదం ఉంది. జీవితంలో ఆవేశం అనేది ఆవగించంత ఉండాలి, కానీ అది మన భవిష్యత్తుని దహించేంతగా మారకూడదు. బంగ్లాదేశ్ తన ఆత్మగౌరవం అని చెప్పుకున్న ఈ నిర్ణయం వాస్తవానికి ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకే గొడ్డలి పెట్టుగా మారింది. క్రీడలు అనేవి ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు విభజిస్తాయి, కానీ ఆట మనుషుల్ని కలుపుతుంది. ఒక దేశం తన మొండితనంతో క్రీడాకారుల కలల్ని చిదిమేయడం ఒక పెద్ద గుణపాఠం. న్యాయం కోసం చేసే పోరాటం ధర్మబద్ధంగా ఉండాలి, కానీ అది వినాశనానికి దారితీయకూడదు. ఈరోజు బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుండి తప్పుకోవచ్చు, కానీ వారు కోల్పోయింది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం క్రికెట్ అభిమానుల నమ్మకాన్ని, భవిష్యత్తు తరాలకి అందించాల్సిన స్ఫూర్తిని. బలం ఉన్నవాడు తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాల ఫలితాలని అనుభవించేది మాత్రం నిరపరాధులైన ఆటగాళ్లే. ఆత్మగౌరవం అనే మాటకి అర్థం విధ్వంసం కాకూడదని ఈ కథ మనకి నేర్పుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.